సుందరి గారు లేవండి, తెల్లారి చాలాసేపు అయింది. అబ్బా ఏంటి డిస్టర్బ్ చేసేశారు, భలే కళ. రేపు కందుగానిలే, కాలేజీకి టైం అయింది, లే. నన్ను ఆశీర్వదించక్క, నీ అంతటి దాన్ని నేను ఎప్పుడవుతానో. అలాగే చెల్లి, ముందు స్నానం చేయమ్మా. వస్తున్నాను. రోజు కాలేజ్కి ఏం చేస్తున్నారు ఇక్కడ? గుడ్ మార్నింగ్ మేడం. వెళ్ళండి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. హాయ్ హాయ్. రాత్రి సినిమా ఎలా ఉంది? ఏ సినిమానో, 8 సీట్లు మారాల్సి వచ్చింది. ఏ పక్కన కూర్చున్నవాడు నొక్కుళ్ళు గిచ్చుళ్ళు చేసి బాగా ఇబ్బంది పెట్టేశాడా? ఎప్పుడు 8వ సీట్లకు మారాక. ఏ రేణు ఆగక్కడ. మార్నింగ్ 7 o'clock ట్యూషన్ అయిపోతే 9 గంటల వరకు ఏం చేస్తున్నావే? రోడ్డు మీద ఓ రోమియో వెంటబడ్డాడు మేడం. అలాగా? అలాంటప్పుడే చాలా ఫాస్ట్ గా వచ్చేసేయాలి. నేను ఫాస్ట్ గానే నడిచాను మేడం, కానీ వాడే డెడ్ స్లోగా నడిచాడు. అంటే అర్థం చేసుకోరు. కర్మ, కలికాలం. రోజు ఆ టయోటా అంకుల్ టాటా చెప్తున్నాడే. నీకెంతసేపు పెద్ద పెద్ద ఆశలు కలలు, నువ్వు మారవు. గుడ్ మార్నింగ్ మేడం. శుభం. క్రాంతి, నా ఎదురు చాలా మంచిది. కంప్యూటర్ ఎగ్జామ్ బాగా రాస్తారులే. వెళ్ళండి వెళ్ళండి. మేడం మీరేమనుకోరంటే ఓ చిన్న మాట చెప్పు. మీరెదురైనప్పుడే కదా కల్పనకి కార్ యాక్సిడెంట్ లో కాలిపోయింది. కానీ అదే కారులో ట్రావెల్ చేసిన నాకు చిన్న గోరు కూడా ఊడలేదు. అంచేత ఎవరైనా ఎదురు రావడానికి, వెళ్ళిన పని జరగడానికి జరగకపోవడానికి ఏ సంబంధం లేదు. అవునా? కరెక్టే. సో మీరు రిలాక్స్ అవ్వండి. హలో సార్, 108 కూడా ఫోన్ చేసాం. హలో, వాళ్ళు బయలుదేరారు. ఇక్కడ పబ్లిక్ గురించి విచారిస్తున్నాను సార్. ఏం జరిగింది? నేను మీతోనే వస్తున్నా కదా సార్. ఒక్క నిమిషం ఆగు, నేను కనుక్కొని వస్తా. సార్ వెయిటింగ్ కి మీటర్ పడుతుంది. వెయిట్ చెయ్యి, మీటర్ మ్యాటర్ నేను వచ్చి సెటిల్ చేస్తా. ఏంటయ్యా ఎంతసేపు అయింది మీకు ఫోన్ చేసి? ఎస్, తొందరగా పంపించండి. ఏం జరిగింది? ఫ్లైట్ నుంచి పడ్డాడంట. ఫ్లైట్ నుంచి పడ్డాడా? ఎలా పడ్డాడు? బాత్రూమ్ డోర్ అనుకుని మెయిన్ డోర్ తీసాడంట. ల్యాండ్ ఇలా అయ్యాడు. ఫ్లైట్ లో నుంచి ఎవరైనా కింద పడతారా? బేగం పెట్ట ఫ్లైఓవర్ పక్కనే. ఇతనైనా కరెక్ట్ గా చెప్తాడు. ట్రై చేద్దాం. జల్దీ. ఏం జరిగింది సార్? మర్డర్ కానీ యాక్సిడెంట్ కానీ కావచ్చు. ఇది యాక్సిడెంట్ కాదు సార్, ఖచ్చితంగా మర్డర్. ఇన్ఫర్మేషనా? కాదు, కన్ఫర్మేషన్. నువ్వు రిపోర్టర్వా? లేదు, హ్యారీ పోటర్, పిహెచ్డి. నా బాడీ కాదు సార్, డెడ్ బాడీని చూడండి. ఒక కాలుకు చెప్పుంది, ఇంకో కాలుకి చెప్పు లేదు. అంటే ఎవరో తరుముకొచ్చారు. ఏదకో చెక్ ఇట్ అవుట్. ఈ మోకాలికి దెబ్బ తగిలింది అంటే ఏ స్తంభానికో రాయికో గుద్దుకొని పడిపోయాడు, ఇలా దొరికిపోయాడు. వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. ఒంటి మీద ఎక్కడా దెబ్బలు లేవు. చూడండి సార్, చెక్ ఇట్ అవుట్. ఇక్కడ పైన బటన్ లేదు సార్, మిస్సింగ్. అంటే ఎవడో కాలర్ పట్టుకొని ఇలా 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 ఊపి ఎడమా కూడా ఎడమ 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 పక్క కత్తితో అంతే, ఫినిష్. కరెక్ట్, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇది యాక్సిడెంట్ కాదు, మర్డరే. You got it. కానిస్టేబుల్స్, what's happening? What's happening? ఏం జరుగుతుంది సార్? సార్ రేయ్, మీరు కనిపెట్టలేదు, నేను కనిపెట్టానని కుళ్ళురా. నన్ను ఏమి చేయలేరా రే. ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి నేనేరా పునాది. ఏంటి వీడికి ఇట్లా? కొన్ని సచ్చి కూడా మనకు పనికొస్తాయరా, కొన్ని సచ్చినా పనికిరావు. ఎవరు నువ్వా? చచ్చా. ఇప్పుడు ఈ కోడ్ ఉంది కదా, ఈ చచ్చి మన పనికొత్తది. ఆ మైదానంగా ఉన్నాడే, ఆ ఐటమ్ సచ్చా మన పనికిరాడు. ఏంట్రా వాగుతున్నావు పని మానేసి? ఇది బాయిలర్ కూడా బ్యాచిలర్ కూడా అని అడుగుతున్నాను. డౌట్ ఏలా, అది బ్యాచిలర్ కోడే బ్రదర్. ఎలా చెప్పగలిగా? దీన్ని కొనుక్కొచ్చిన నువ్వే కదా. కత్తి ఆ చేతిలోకి తీసుకో. సత్యం, మా కోసం ఎవరో వచ్చినట్టున్నారు, మేము వెళ్ళి చూచి వస్తాం. మీరు చూడక్కర్లేదు, చూసి తాగండి, మేము చూస్తాం. భగవంతుడా, మేమేం పాపం చేసావయ్యా? మా ఇంటికి 2 కోతులు పంపించావు. మమ్మల్ని మాత్రం తోకలేని కోతింట్లో పడలేదేంటి? ఆ వచ్చిన వాళ్ళు ఆడకూతులై ఉండాలి, వీళ్ళకప్పుడు గాని తిక్క కుదరదు. కొంచెం స్ట్రెస్ ఎక్కువ, తగ్గించవా? డ్రెస్ వేసుకున్నాం కదా. ఎవరు?
నేను ലക്സ് പാപ്പനി മൈ ലിറ്റിൽ പാപ്പ ഞാൻ റെക്സോന പാപ്പ ഞാൻ പിഎസ് പാപ്പ എന്താ മനസ്സിലായോ అవన్నీ మర్చిపోండి మెడిమిక్స్ ఉంటే చాలు నేను మెడిమిక్స్ పాపను ఓహో మీరు సబ్బులమే వెళ్ళా హూ ఆర్ యు మ్యాన్ ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది ఐఎమ్ లైఫ్ బాయ్ ధర తక్కువ దొరద ఎక్కువ కాదు నొరగ ఎక్కువ టోటల్ గా మీ అందరికి కొవ్వు ఎక్కువలా ఉంది బయటికి వెళ్ళండి ఏంటి గొడవ ఎవరు వీళ్ళంతా సబ్బులమ్మే సుబ్బమ్మలట మాకు సోపులు షాంపూలు అవసరం లేదు బయటికి వెళ్ళండి మేము సబ్బులు అమ్మడానికి రాలేదు సార్ ఈ 8-2-3 నంబర్ కలిగి మా ఇంటిది కాదు బయటికి వెళ్ళండి అయ్య బాబాయ్ ఇదేంటి ఇంటికి వచ్చిన అతిథుల్ని బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు మీరు రండి మా రిసెప్షన్ కమిటీ యా యు నో బావా యాక్చువల్లీ ఇన్ ఆస్ట్రేలియా ఎవరు నోరు వాళ్ళు మూసుకుంటారు మీరు బయటికి తెచ్చేయండి అది కాదు సార్ మా అడ్రస్ మిస్ అయింది పోనీ మీ ఫోన్ వాడుకోవచ్చు మా ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ బయటికి వెళ్ళి చేసుకోండి ఫోన్ తెలుసు ఇన్కమింగ్ మాత్రమే అవుట్ గోయింగ్ లేదు కొత్త స్కీమ్ నాది ఓన్లీ అవుట్ గోయింగ్ వాడతారా వాడితే వాడిపోతారు నువ్వు లోపలికి వెళ్తావు వాళ్ళతో పాటు బయటికి వెళ్తావా మీరు దయచేయండి కాదండి పెద్ద తెంగరోళ్ళ ఇంటికి వచ్చి బంగారు బొమ్మలా ఉన్నావమ్మా నిన్ను కష్టాలు పెట్టిన దుర్మార్గులు దుమ్ము కొట్టుకుపోతారు వాళ్ళ కాళ్ళు పడిపోతాయి అంటూ మాకంతా చెప్పాడమ్మా నీకు ఇక్కడ ఏ లోటు రాదు ఆంజనేయులు గారు అడ్డమైన వంకర్లో తిరుగుతుంటాడు అడిగితే ఆసనాలు మజ్జిగ తీసుకోమ్మా థ్యాంక్స్ అండి ఈవిడ ఆంజనేయులు గారు మూడో భార్య మొదట ఇద్దరు పోయారు ఆ విషయం ఇప్పుడు అంత అవసరమా పోయారనని కానీ లేచిపోయారని లేదు కదా చెప్పమంట మమ్మల్ని నీ తోబుట్టువులు అనుకోమ్మా ఈవిడ ఆయన మా ఆవిడ కాదమ్మా నేనే ఆవిడ భర్తనే అది మొన్నటి వరకు ఈ రోజు నుంచి నేనే మీ భార్యను మీరేంటో ఇప్పుడే తెలిసింది రంగు వెలిసిపోయింది కొత్త కొట్టు కొనుక్కోండి ఇది నిజమే ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో నా ఇల్లు మాత్రం వచ్చారేటు నా ఇల్లు మీ ఇల్లు కాదు మీ ఇల్లు నా ఇల్లు కాదు నా ఇల్లు నా ఇల్లే మీ ఇల్లు మీ ఇల్లే ఎందుకంటే నేను ఇల్లు కూడా అద్దిల్లు కాబట్టి వీడు ఉండా సున్నుండా అందరిలా నేనుండా నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో నిన్ను సూర్యుడు ఒకవైపు చుక్కలు 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 ఒకవైపు అయినా నీకు అసలు బండే లేదు కదా తలకి హెల్మెట్ ఎందుకురా బండి మీద వెళ్లే వాళ్ళకి హెల్మెట్ పెట్టుకోవాలా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా కొత్తగా తింటారా బక్కోడా వీడికి హెల్మెట్ ఎందుకు ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు పాండు అటు చూడు నమస్తే సార్ ఇక్కడ పాండు అంటే ఎవరు మనమే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా అవును ఇంకా ముందే వస్తారనుకున్నాను ఏంటి లేట్ గా వచ్చారు ఇంతకు నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఎక్కడ గాంధీనగర్ సార్ గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో తోయాల్సిందే ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి లేట్ ఎందుకు రామా స్టేషన్ దాకా వెళ్ళొస్తాను సాయంత్రానికి నాటుకోడి పులుసు పెట్టవే అలాగే ఈడేట్రా సీరియస్ గా అరెస్ట్ చేద్దామని వస్తే సిల్లిగా కామెడీ చేస్తున్నాడు లాకప్ లేసి లాటిల్ తిరగదీస్తే కామెడీ కాస్త ట్రాజడీ అయిపోతండి అంతేలే పదండి గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ బాస్ మీకోసం వెయిట్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ సార్ మోహన్ వచ్చావా నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా అలా వాకింగ్ వెళ్తూ మాట్లాడుకుందాం పద తప్పదా సార్ తప్పదు పద త్యాగరాజ్ అని నీ స్నేహితుడు ఒక అతను పెళ్లి కొడుకు ఉన్నాడన్నావు కదా మంచి రోజు చూసుకుని అతను మా ఇంటికి రమ్మను మా అన్నయ్య వాళ్ళు ఉండగానే పెళ్లి చూపులు కానిచ్చేద్దాం అరే బేటీ ఆవ్ 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 నాది సిల్కా నీకు జోస్యం చెప్తాది జరగబోయేది జరిగింది కళ్ళతో చూసినట్లు చెప్తాది ఏ కాఠా నా పైసలు దాలు ఆఠా నా పైసలు ఇద్దరు దాలో బేటీ ఆజావ్ ఆవ్ నికాల్ పత్తా నికాల్ అరే వారెవ్వా రాధాకృష్ణులు రాధాకృష్ణులు బేటీ నీకు పడ్డావు ప్రేమలో పడ్డావు పీకలోతు ప్రేమలో ఇరుక్కుపోయావు నేను ప్రేమలో పడడం ఏమిటి ప్రేమ అంటే అసహ్యం నాకు పైగా మా పెదనాన్న గారికి ప్రేమ పెళ్ళిళ్ళంటే అసలు పడవు ఆయన మహానుభావుడు ఆయన చెప్పినట్టే విని పెద్దలు చూసిన సంబంధమే చేసుకోవాలని నా ఉద్దేశం పొరపాటును కూడా ప్రేమ జోలికి పోను నీ చిలక కొంట్లో బాగుండలేదేమో వైద్యం చేయించు అయ్యా తమరా ఈ వేషం కట్టారేమిటి ఏమిటది కాఫీనా కాదు పాలు అయ్యగారి కోసం ఆఫీస్కి పట్టుకెడుతున్నా ఇది చెప్తాను ఇవాళ నాకు మహావీర గొప్ప ఆనందంగా ఉందయ్యా
నువ్వే తాగినాయనా? ఏం లేదు సుబ్రహ్మణ్యం, నాగ్గా నేను పద్మని నీకు ప్రేమ అంటే ఇష్టమేనా అని అడిగాను అనుకో, నా మెప్పు కోసమని అయిష్టమని అస్సలు పడదని చెప్తుంది. అందుకని మారువేషంలో వచ్చి తెలుసుకున్నాను. పద్మకి ప్రేమ అంటే పడదని తెలిసిపోయింది. నా ఏంట్రా పొద్దున ఫీల్డింగ్ చేస్తాను? నిన్ను క్యాచ్ చేద్దామనే. మ్యాటర్ ఏంటి? ఈ రోజు నా హ్యాపీ బర్త్డే, మన ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇద్దాం అనుకుంటాను. తప్పకుండా వచ్చేస్తాలే. మ్యాటర్ అది కాదు, ఓ 1000 చేపదులు ఇచ్చావు అనుకో, రేపు ఉదయం 9 గంటలకల్లా ఇచ్చేస్తాను. దీనికి ఇంత మొహమాట పడిపోతావేంట్రా? నాకు షాప్కి వచ్చి తీసుకెళ్ళు. థ్యాంక్స్ రా. అన్నట్టు నీకు ఫ్లాష్ న్యూస్ తెలుసా? ఏంటి? పొట్టి వీరేగాడు స్టంప్స్ తనేశాడు. ఊరేడమ్మా, ఎప్పుడు? రాత్రి. ఇప్పుడే శవాన్ని పెవిలియన్ తీసుకెళ్లారు. బాబు దండయ్య. ఓకే నాకు కాదు, మీ నాన్న శవానికి. సారీ అంకుల్. తీసుకో, తలకొర పెట్టు. ఆపండి ఆపండి ఆపండి. పెళ్లిలో వినిపించాల్సిన డైలాగు పీనుగు దగ్గర వినిపించింది ఏమిటి? ఆ శవాన్ని కాల్చడానికి వీల్లేదు. అమలాపురం నుంచి 2వ అల్లుడు కూడా వచ్చాడు సత్యబాబు. పెద్దాపురం నుంచి 3వ అల్లుడు వచ్చినా కూడా తగలబెడతానికి వీల్లేదు. ఉడ్చడానికి మా ఆచారం ఒప్పుకోదు సత్యబాబు. తగలబెడతానికి నా అప్పు ఒప్పుకోదు. అంటే నువ్వు ఇప్పుడు అప్పు వసూలు కోసం వచ్చావా? లేకపోతే మీ బాబుకి దండేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను అనుకున్నావా? నిప్పు లాంటి మనిషి పోయాక అప్పు గురించి మాట్లాడతావు సత్యబాబు నువ్వు. చెప్పు తీసుకొడతాను తప్పుడు మాటలు మాట్లాడావంటే. సెంటర్లోకి వచ్చి ఏదో సమస్యలు అయికు. ముందు నా అప్పు తీర్చి తలకొని పెట్టుకో. నీకు బాకీ ఉన్నట్టు మా డాడీ ఎప్పుడు నోటి మాట కూడా చెప్పలేదే. నోటి మాట లేకపోయినా నోటి మాట ఉంది ఇక్కడ. అసలు 6000, వడ్డీ 16000. 16000 ఏంటి? 3000 అని చెప్పాడు. కావాలంటే అడుగు. మరి ఇందాక అసలు చెప్పలేదన్నా? అదే అంటే అసలు చెప్పలేదు, వడ్డీ చెప్పాడు. చెప్పాడు కదా, కట్టు. లేకపోతే తలకొరి పెట్టినా ఉన్నావు. పోనీ కాళ్ళ కొరి పెట్టినా? రేయ్ సూరిగా, నువ్వు అప్పెకి కొడతానికి ఏదో సమస్యలు వేసావు అనుకో, ఇక్కడ కాలేవి 2 సవాలు. రెండోది నీదా? నీ అప్ప నిన్ను. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటా దౌర్జన్యం? అసలే వాడు తండ్రిపై దుఃఖంలో ఉంటే నేను వాడు దొక్కలా ఉన్నాడు. ఏమిటండి కర్ర పైకెత్తుతున్నారేమిటి? మ్యాన్ హ్యాండిల్ చేస్తారా? ఏదైనా విషయం ఉంటే దహనం అయిన తర్వాత ఇంటికి మాట్లాడుకోండి. ఇంటికి మాట్లాడుకుంటానికి ఏముంటదిరా? అస్థికలు ఎక్కడ కలపాలి? దినానికి ఎవరెవరిని పిలవాలని తప్ప బాకీ తీర్చేంత వరకు ఈ శవం నాదే. అయితే ఉంచుకో. తగలెట్టుకుంటావో తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటావో నీ ఇష్టం. ఇక నుంచి ఆ శవం నీది, దాని కప్పు నీది. ఆ శవం చేసిన అప్పుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. రండ్రా రండి. హలో, రాజమండ్రి మెడికల్ కాలేజ్ అండి. మనం ఈ కాలేజ్కి శవం కావాలన్నారుగా, రెడీగా ఉంది. అబ్బే ఎయిడ్స్ పేషెంట్ కాదండి, హార్ట్ అటాక్ వచ్చిపోయాడు. అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, పైగా పోర్టబుల్ సైజులు కూడా. మీకు కావాల్సిన అవయవాలు అన్ని కోసేసుకుని మీద బాడీని అంటపెట్టుకుని అస్థిపంజరంలో వాడుకోవచ్చు. శవం తీసుకెళ్ళడానికి వ్యాన్ పంపించండి. ఎప్పుడైనా మీ నాన్న చూడాలనిపిస్తే కాలేజ్ లైబ్రరీకి వెళ్ళు. సీసాల్లో పాటల్ని, గాజుపెట్ల అస్థిపంజరాన్ని చూసుకోవచ్చు. వాడు అసలే ఒక్క నోట్లో ఎముకలు లాక్కొని పొలా వండుకునే రకం. వాడికి పెట్టుకోకుండా వాడి బాకి వాడు కట్టేసాయి, లేకపోతే ఆ కాలేజీలో నన్ను ముక్కలు ముక్కలుగా కోచేస్తారు. సరే, ఆ బాకీ నేను కట్టేస్తా. అయితే ఇక్కడ ఒక సంతకం పెట్టుకో. ఇప్పుడు నిప్పెట్టుకో. అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీగా ఉంది. లక్ష్మణ్ గారు మనకు జోక్ చెప్తాడు రా. అరే ఈ జోకి 2 రూపాయి. ఒక బిచ్చపోడు ఒక ఆంటీ దగ్గరికి పోయి, అమ్మా ఒక రొట్టె ఉంటాయి అమ్మా, ఆ దేవుడు మీకు 10 రొట్టెలు ఇస్తాడమ్మా. అమ్మా ఒక అంగి ఉంటాయి అమ్మా, ఆ దేవుడు మీకు 10 కొత్త అంగిలు ఇస్తాడమ్మా అనగానే అప్పుడు ఆ ఆంటీ బిచ్చపోడిని పిలిచి, ఏ బిచ్చపోడా అయితే నా మొగని కూడా తీసుకపో. మీకే చెప్పేది, ఎవరుకుంటారు మీరు? ఇంకా ఏమనుకోలేదు సార్. ఎవరు వాడు? ఆకాశ రావన్న. ఇప్పటికీ మీ సీనియర్స్ నా పేరు చెప్తే గజ గజ వణికిపోతుంటారు. ఇది చలికాలం కాదు సార్. షటప్. నేను జనవరి నెల లాంటి వాడిని. నేనంటే కాలేజీ అంతా హడల్. అవును సార్, మీరు అలా జిప్ పెట్టుకోకుండా వస్తే ఎవరికైనా హడలే. ఎంత అందంగా ఉన్న ఫేస్ మాత్రం ఎవరు చూడరు. सारा कॉलेज सर को लॉयन के नाम से जानता है. Silence. Let's get on with our business. Today's topic is the role of youth in
టుడేస్ పాలిటిక్స్. ది రోల్ ఆఫ్ యూత్ ఇన్ టుడేస్ పాలిటిక్స్ అంటే నేటి రాజకీయాల్లో యువత పాత్ర. గొప్ప గొప్ప నాయకులు చాణక్యుడి నుంచి రాజీవ్ గాంధీ వరకు యువత యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతగానో చెప్పారు. దేశాభ్యుదయానికి యువత వెన్నెముక. నేటి బాలలే రేపటి పౌరులు. మరి నేటి బాలికలు రేపటి బాలింతలు. నువ్వింత ఫాస్ట్ గా ఉంటే వాళ్ళు రేపటిదాకా ఆగరు, నేడే బాలింతలు అవుతావు. సో బిఫోర్ స్టార్టింగ్ ది క్లాస్ ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. మిస్టర్ కిటు, టెల్ మీ యువర్ ఒపీనియన్. నువ్వు ఒక సక్సెస్ఫుల్ పాలిటీషియన్ కావాలనుకుంటే ఏం చేస్తావు? రాజకీయాలను డెఫినెట్ గా రాణించగలను అనుకుంటున్నా సార్. ఎందుకనో? ప్రతిసారి నా గర్ల్ ఫ్రెండ్ కి మాట ఇచ్చి మీట్ అవ్వలేకపోతున్నాను సార్. సారీ మాట ఇచ్చి తప్పడమే కదా సార్ మన నాయకుల లక్షణం. ఆ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి సార్. నేను డెఫినెట్ గా షైన్ అవుతాను కదా సార్. గజరంజీ ఎగస్టాలొద్దు. నీకు ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్నీ ఉన్నాయి కదా, నువ్వు తప్పకుండా రాజకీయాల్లో పైకి వస్తావు. నువ్వు చెప్పు నాన్న. నాకు ఫ్యూచర్ గురించి ఏం తెలుసు సార్. ఒకవేళ మంచి ఉద్యోగం దొరకలేదు అనుకోండి, పాలిటిక్సే ఉత్తమం అనుకుంటాను. అవును సార్, నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నాను. పాలిటిక్స్ ని ప్రొఫెషన్ గానా? ఏమనుకున్నారు సార్? లేకపోతే అరే మొన్న 10వ తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ స్కామ్ లో కోటాది డబ్బులు సంపాదించారు సార్. సార్ ఓ 10వ తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ కోట్లు కొట్టేస్తే గ్రాడ్యుయేట్ కాబోతున్నా నేను ఎంత సంపాదించాలి సార్? అదిగాక వాడికైనా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సార్. అందుకనే నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నా సార్. పాలిటిక్స్ లో చేరేది నొక్కేందుకా నాన్న? ఎగ్జామ్స్ అయితే రాయి, నేను నిన్ను తొక్కుతా. నీ సంగతి ఏంటి బాబు? ముట్టులేవురా సార్. వాట్ ఈస్ ద టాపిక్ సార్? ఇదిగో పాపం అసలు బెడ్ అయ్యా, బెంచి మీద నిద్రపోతాడు. నీ పన్ను చూసుకో బాబు, మా గొడవ మేము పడతాం. థ్యాంక్స్. అంజు, నీ అభిప్రాయం చెప్పు. సార్, ఎవరైనా పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలంటే కొన్ని అర్హతలు ఉండాలి సార్. ఎలా అంటే, ఒక లాయర్ అవ్వాలంటే లా చదవాలి సార్, ఒక డాక్టర్ అవ్వాలంటే మెడిసిన్ చదవాలి సార్. అలానే ఒక మంచి పొలిటీషియన్ అవ్వాలంటే ఒక మంచి కోర్స్ ఉండాలి సార్. ఆ కోర్స్ ఐఏఎస్ కన్నా చాలా టఫ్గా ఉండాలి సార్. అండ్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు హ్యూమన్ వాల్యూస్ అండ్ మోరల్స్ సార్. ఎందుకైతే మన అందరి జీవితాలు రాజకీయ నాయకులు తీసుకున్న డిసిషన్స్ మీద ఆధారపడి ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. గుడ్. Your observation is absolutely correct. పాతాళం వెంకటాచలపతి కోయిల్కేనా? இன்னைக்கு మురుగన్ కోయిల్కి పోలాం. ఇవాళ శనివారం వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకెళ్దాం పద. ముడియాదు, మురుగన్ కోయిల్కి దా పోదాం. బాబా గుడికొచ్చి కూడా ఏంటి మీ గొడవ? ఏదో ఒక దేవుడు పదండి. అబ్బాయి చెప్పాడు కదా, ఇక మూసుకొని పద. That is the పరిస్థితి of Balu family. Mission 2007 గుర్తుందా? ఎవ్వరికి డౌట్ రాకూడదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ. ఇంకా సేపట్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. భక్తులందరూ కూడా మంగళసూత్రాన్ని చేతితో దగ్గర కళగద్దుకోండి, పుణ్యం వస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సదా వెంకటేశం స్వామి. మంగళసూత్రం లేదు. పెళ్లి కాకుండా మంగళసూత్రం ఎలా వస్తుంది? కాదు, ఇక్కడ మంగళసూత్రం ఏమైపోయింది? అపరాధం అపరాధం. నారాయణ నారాయణ నారాయణ. నోరు మూసుకో. నీతో గుడికి రావడం ఏంటి? ఆశీర్వదించండి మావయ్య, దీవించండి అత్తయ్య. నువ్వెవరమ్మా? మమ్మల్ని అత్తయ్య మావయ్య అంటావేంటి? పరాయ వాళ్ళని మావయ్య అత్తయ్య అంటే ఊరుకుంటారా అత్తయ్య? ఇల్లే మాటం. ఓ తమిళా? అమ్మా నాన్న ఓ తమిళ అబ్బాయి. మీ అబ్బాయి నా మెళ్ళలో 3 ముళ్ళేశాడు. ఏంటి డ్రామా? రిపోర్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. ఏ రిపోర్టు? ప్రెగ్నెన్సీ రిపోర్ట్. అంకుల్, వ్యాలంటైన్స్ డే ఎప్పుడు? ఫిబ్రవరి 14th. ఆంటీ, చిల్డ్రన్స్ డే ఎప్పుడు? నవంబర్ 14th. ఆ రోజు మీ ఇంటికి చెంటోడిని ఎత్తుకుని వస్తాను. అప్పటికి చెప్పాను కాలు జారదు, స్టమక్ వస్తుంది అని. దానికి ఎప్పుడో చూడబోయే సినిమాకి ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవట్లేదా? ఇది అంతే అన్నాడు. అంజలి, కంగ్రాచులేషన్స్. కడుపట్టుగా ఈ రోజుల్లో ఇదంతా కామనే. పెళ్లి చేసుకోండి. ప్రదక్షిణాలు చేసేళ్ళు, డెలివరీ ఈజీగా అవుతుంది. బాలు, యు ఆర్ గ్రేట్. ఫస్ట్ బాల్ కే దాని వికెట్ పడగొట్టావు. ఫాస్ట్ బౌలర్ వే. నేను ప్రదక్షిణాలు చేసొస్తా అత్తయ్య. ప్రసవం ఈజీగా అవుతుందంట. ఎన్నడా? వరే మామా.